స్టూడెంట్స్. సో ఈరోజు మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో రిలేషనల్ ఆల్జీబ్రా ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం. సో రిలేషనల్ ఆల్జీబ్రా మీన్స్ యాక్చువల్గా మనం డేటాబేస్లో రిలేషనల్ ఆల్జీబ్రా అనే టాపిక్ ద్వారా మనం డిఫైన్ చేసేది ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ మనం రిలేషన్స్ని మ్యానిపులేట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద రిలేషన్ మీన్స్ రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ table. So first of all, a relation means a relation is nothing but a table. సో మనం యాక్చువల్గా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ని మనం ఒక రిలేషన్గా కాల్ చేస్తాం. సో ఈ రిలేషన్ని మ్యానిపులేట్ చేయడం కోసం వీ కెన్ డిఫైన్ ఎ సెట్ ఆఫ్ ఆపరేటర్స్. సో వై వీఆర్ యూజింగ్ రిలేషనల్ ఆల్జీబ్రా మీన్స్ ఈ రిలేషనల్ ఆల్జీబ్రాలో మనం తీసుకునే ఏ ఆపరేటర్ అయినా కూడా 1 or 2 రిలేషన్స్ని ఇన్పుట్గా తీసుకుని ఇట్ ప్రొడ్యూస్ ఏ న్యూ రిలేషన్ యాజ్ అవుట్పుట్. సో you're giving 1 or more relations. సో అంటే 1 or more tables మీద మనం 1 or more relations as input to produce the relation ఓకే. సో యాజ్ అవుట్పుట్గా మనం ఒక రిలేషన్ని గెట్ చేయడం కోసం 1 or more టేబుల్స్ని యూజ్ చేసి మనం యాక్చువల్గా అవుట్పుట్ని గెట్ చేస్తాం. సో అంటే సమ్ ఆపరేటర్స్కి 1 టేబుల్ సరిపోతుంది, బట్ 1 ఆపరేటర్కి 1 or more రిలేషన్స్ తీసుకోవాల్సిన నెసెసిటీ వస్తుంది. సో దట్స్ వై మనం 1 or more ఇన్పుట్స్గా తీసుకుని 1 అవుట్పుట్ కోసం ఈ రిలేషనల్ ఆల్జీబ్రా అనేది బేస్ చేస్తాం. సో ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి, ఏ ఆపరేటర్ మనం ఏ పర్పస్లో యూజ్ చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికి ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్లో ఎలా ప్రాసెస్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్ ఆల్జీబ్రాలో కూడా మనం ఏం స్పెసిఫై చేయాలి అంటే వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది డేటాబేస్. అంటే మనం ఏం ఇన్ఫర్మేషన్ గెట్ చేద్దాం అనుకుంటున్నాం, వాట్ ఇన్ఫర్మేషన్ is required from the database. That is first thing. డేటాబేస్ నుంచి మనం ఏం గెట్ చేద్దాం అనుకుంటుంది మనమే మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ దానికి ప్రొసీజర్స్ ఆర్ స్టెప్స్ మనం డేటాబేస్లో నుంచి గెట్ చేద్దాం అనుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ని, బట్ దానికి స్టెప్స్ ఏంటి అనేది కూడా మనమే అక్కడ మెన్షన్ చేయాలి. సో సెకండ్ వన్, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ performed on the database to get the information, to get the required information. Okay, సో ఇది మనం యాక్చువల్గా రిలేషన్ ఆల్జిబ్రాలో మనం చేయాల్సిన ప్రొసీజర్. సో యాక్చువల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆల్జిబ్రా ఆపరేటర్స్ ఉన్నాయి అంటే దట్ ఈస్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్. సో టోటల్ మనకి 2 types of relational operators available in relational algebra. The first one is traditional set operators. Traditional set operators. And second one, special operators. So traditional set operators, special operators. ఈ 2 combinations available in relational algebra. So what are the operators available in each and every operator? So traditional set operators నుంచి మనకి ఏ ఆపరేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ స్పెషల్ ఆపరేటర్స్ నుంచి మనకి ఏ ఆపరేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ట్రెడిషనల్ సెట్ ఆపరేటర్స్ డివైడెడ్ ఇంటూ అగైన్ 4 categories. That is union is the first operator, and the second one intersection. Next, third one difference, and the fourth one
Cartesian product. So these 4 operators available in traditional set operators. Again, next one, special operators. So what are the special operators means? Here again, the first one, selection and projection, and third one, join, and after fourth one, division. సో అగైన్ స్పెషల్ ఆపరేటర్స్లో కూడా మనకి 4 ఆపరేటర్స్ అవైలబుల్. సో ఈ టోటల్ 4 ఆపరేటర్స్ ఇన్ ట్రెడిషనల్ సెట్ ఆపరేటర్స్ అండ్ ఈ 4 ఆపరేటర్స్ ఇన్ స్పెషల్ ఆపరేటర్స్. టోటల్ ఈ 8 ఆపరేటర్స్ని మనం రిలేషనల్ ఆల్జీబ్రాగా డిఫైన్ చేస్తున్నాం. సో ఈ రిలేషనల్ ఆల్జీబ్రాలో మనం ఈ టోటల్ 8 ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ట్రెడిషనల్ సెట్ ఆపరేటర్స్.